అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సో మీరు అందరూ బాగున్నారు కదా. సో ఇవాళ ఒక ప్రత్యేకమైన మాటను మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగంలో యాత్ర కీర్తన 120 కీర్తన మనం చదువుకుందాం. నాతో కలిసి మీరందరూ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నప్పుడు మీరు కూడా చదవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇలాగా ఈ ప్రార్థన రాయబడి ఉంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. అలాగే మాట్లాడుతూ, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఈ ప్రార్థన ప్రతిరోజు మనం చేయగలగాలి. ఎందుకంటే మన చుట్టూ పలు రకాల మనుషులు ఉన్నారు. బయటికి నవ్వుతారు, లేకపోతే బయటికి ప్రేమ చూపిస్తారు, లేదా చాలా చక్కగా మనతో చాలా ఆప్యాయంగా ఉంటారు. కానీ వారు ఏ ఉద్దేశాలతో ఉన్నారో, వారి హృదయంలో ఏ తలంపు కలుగుతుందో మన ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభా, అబద్ధమాడే పెదవుల నుండి దూరం చేయి ప్రభా, నన్ను మోసం చేసేవారి నుండి నన్ను దూరపరచు ప్రభా. ఎందుకంటే భవిష్యత్తులో నేను గాయపడకూడదు, భవిష్యత్తులో నేను ఎలాంటి పరిస్థితిని అనుభవించకూడదు, క్షేమకరమైన పరిస్థితి నేను చూడగలగాలి ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే ఆయన మన శ్రమల్లో మనం మొరపెట్టగా మన ప్రభు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. సో ఈరోజు మనకుండే అబద్ధికులందరూ, మన చుట్టూ మనతో అబద్ధాలు ఆడేవందరూ ప్రభు మనల్ని వారి దగ్గర నుంచి దూరపరచుదురు గాక. మనల్ని మోసం చేసే వారి దగ్గర నుండి ప్రభు మనల్ని దూరపరచుదురు గాక. క్షేమకరమైన పరిస్థితులు ప్రభు మనకు అనుగ్రహించుదురు గాక. ఈరోజు ప్రతిసారి ఈ ప్రార్థన మీరు చేయగలగాలి. ఇవాళ నువ్వు మోసపోయేవేమో, ఇవాళ అనేకమైన అబద్ధాలు ఆడే వారి మధ్య నువ్వు ఉంటున్నావేమో. నా ప్రభు నిన్ను విడిపించగలిగిన దేవుడు. వారు ఎన్ని సంవత్సరాల స్నేహితులైనా ఒకవేళ ప్రభు నిన్ను దూరపరుస్తుంటే ఖచ్చితంగా నువ్వు అందులో నుంచి బయటకు వచ్చాయి. ఎందుకంటే దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కొంతమంది చూడండి, ఎంత వేదన ఎదుటి వారి ద్వారా పడుతున్నా ఇంకా అక్కడే ఉండి భరించాలనుకుంటారు. అక్కడే ఉండి ఏదో మార్చేద్దాం, ఏదో చేసేద్దామని పాపం వారికి ఉండే బలానంతా వారి మీద పెడతారు. లేదు లేదు లేదు, దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. విడిపించడమే కాదు, దేవుడు నిన్ను అనేక మందిని మధ్యన గొప్పగా చేస్తాడు. సో ఈరోజు నీ ప్రార్థన అదే ఉండాలి. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.